వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు అందరికీ ఎంత ఇష్టమో ఎంత ప్రీతికరమో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ లడ్డూలో కూడా అంటే దేవుడికి పెట్టే నైవేద్యంలో కూడా వీళ్ళు నెయ్యి కలపకుండా ఇదేంటి జంతువుల కొవ్వు కలిపారని అయితే సమాచారం వచ్చింది. అది కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిందని నిన్న చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టిన వైనం అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీని గురించి ఏం చెప్తారు మీరు? కల్తీ మనుషులు ఏం చేస్తారండి? కల్తీయే చేస్తారు. ఇప్పుడు అసలు వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో ముఖ్యంగా దేవుడి దగ్గర పనిచేయటం ఎంత తప్పు? వాళ్ళు అన్యమతస్తులు కదా. ఇప్పుడు నీకు భక్తి ఉండి నిజంగా లేదు నాకు హిందూ మతమైనా పర్వాలేదు, దో ఆమె క్రిస్టియన్ అని అనుకుంటే పర్వాలేదు. కానీ అక్కడ అసలు ఫస్ట్ మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ఒక విషయం ఏంటంటే, మీరు ఏ మతస్థులైనా కూడా అక్కడికి వచ్చినప్పుడు నేను హిందూ మతానికి అంటే నేను గౌరవిస్తాను, హిందూ మతం మీద నాకు విశ్వాసం ఉంది అని చెప్పి సంతకం పెట్టాలి. ఎవరైనా పెట్టారా ఇంతవరకు? సోనియా గాంధీ నుంచి రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఎవరూ పెట్టలే. భారతీరెడ్డి ఏ ఒక్క కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. ఆయన పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు భార్య లేకుండా ఇవ్వకూడదు. ఆగమశాస్త్రం ఒప్పుకోదు, ఏ శాస్త్రాలు ఒప్పుకో. కానీ ఒక్క వేద పండితుడు అబ్జెక్ట్ చేయలేదు, బికాజ్ ముఖ్యమంత్రి కాబట్టి. తప్పు కదండి. అంటే వీళ్ళు చేసిన తప్పిదాలు చెప్తున్నాం మనం వరుసగా. ఇంకా మరి ఇవన్నీ చేసినప్పుడు కల్తీ చేశారన్నలా వింతే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన అబద్ధం చెప్తారా? ఆయనకేంటి అవసరం? ఇప్పుడు కొత్తగా ఆయన ఇప్పుడు అబద్ధం చెప్పేసి ఆయన బావుకునేది ఏమీ లేదు. అందులో చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి, ఆయన కుప్పం మనిషి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో, తిరుమల వెంకటేశ్వర స్వామి ముఖ్యంగా తిరుపతి ప్రజలకి, చిత్తూరు జిల్లా వాసులకి చాలా ముఖ్యుడు ఆయన. తర్వాత రాష్ట్రం అంతా, తర్వాత తెలంగాణ అంతా, తర్వాత ప్రపంచం అంతా, తమిళనాడు వాళ్ళు కావచ్చు, కర్ణాటక వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టపడని వ్యక్తులు ఉండరు, భక్తులు ఉండరు. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ రకంగా కల్తీ చేయడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఒక సుబ్బారెడ్డి గారు తీసుకోండి, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి, తర్వాత ధర్మారెడ్డి. ఇందులో భూమన కరుణాకర్ రెడ్డి తర్వాత సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ క్రిస్టియన్సే కదా. క్రిస్టియన్స్కి హిందూ దేవాలయాల్లో పనేంటి? జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి కదా. ఎలా ఇస్తాడు ఆయన? మీరు అక్కడ పాల్గొంటున్నారు సరే, కార్యక్రమాలన్నింటిలో పాల్గొన్నారు అంటే, ఇక్కడ మీరు ఇంకొక విషయం ఏం ఆలోచించాలంటే, మీరు ఒక దేవాలయానికి వచ్చి మీరు చేస్తున్న పని ఏంటంటే, ఇక్కడ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎలా దోచుకోవచ్చు, ఇది అబ్జర్వ్ చేశారా మీరు 5 ఏళ్లలో? అలా దోచుకున్నారా? ఇప్పుడు ఎన్ని వర్క్స్ చేయించారు, అక్కర్లేని పనులన్నీ చేయించారు అక్కడ. అవన్నీ కూడా అసలు 200-300 కోట్ల కంటే ఎప్పుడు ఖర్చు పెట్టండి, 3000 కోట్లు ఖర్చు పెట్టించారు. లడ్డు విషయానికి వస్తే, అసలు లడ్డు ఇలా ఘుమఘుమలాడుతూ ఎలా ఉండేదండి ఒకప్పుడు? అసలు తిరుపతి లడ్డు అంటే వారం రోజులైనా నిలవ ఉండేదండి. ఇప్పుడు ఒక్కరోజు కంటే నిలవలేదు. గత 5 ఏళ్లలో మీరు చూసుకోండి. ఆ టేస్ట్ లేదు. అంటే శనగపిండి కూడా, శనగపప్పు కూడా నాసిరకం తెప్పించారనమాట. తర్వాత వెయిట్ కోసం మనం మామూలుగా యాలకులు ఎలా వాడతామండి? ఏదైనా ఒక పిండి వంట చేస్తే లోపల గింజలు తీసి దంచి చక్కగా కలుపుతాం కదా. మీరు చూడండి, ఆ తొక్కలు కూడా అందులోనే ఉంటాయి. కనీసం ఒక లడ్డూలో 3-4 తొక్కలు వస్తాయి మీకు. అంటే వెయిట్ కోసం. అంటే ఎక్కడికక్కడ ఎలా దోచుకుందాము అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అసలు నేతి వాసన ఎప్పుడైనా వచ్చిందా మీకు ఈ మధ్యకాలంలో తిరుపతి వెళ్తే? ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఏదో సుబ్బారెడ్డి గారు నేను వస్తాను, ప్రమాణం చేస్తాను, మీరు కూడా రండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వస్తారు? నువ్వు క్షమాపణ చెప్పు, నువ్వు వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పు, తెలుగు వాళ్ళందరికీ క్షమాపణ చెప్పు, తిరుపతి ప్రజలకు క్షమాపణ చెప్పు, తిరుమలకి క్షమాపణ చెప్పు. నువ్వు చెప్పి తీరాలి, నీ హయాంలో జరిగింది కాబట్టి. ఇప్పుడు ఒకప్పుడు ఇలా ఘుమఘుమలాడిపోతూ అసలు దాని నిండా జీడిపప్పులండి, బాదం పప్పులు ఉండేవండి ఒకప్పుడు. ఇప్పుడు జీడిపప్పు కూడా నాసిరకమే. మీరు చూడండి, ఒక టేస్ట్ ఉండదు, పాడు ఉండదు అందులో. అంటే ఏదో చాలా లెస్ క్వాలిటీ అంటాం చూడండి, అట్లాంటిది ఏదో. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వీళ్ళు ఎంత దోచుకుందామని చూసి మొత్తానికి వాళ్ళు కైంకర్యం చేసేసారు. ఒకటి. రెండోది, అన్నప్రసాదాలు కూడా చాలా, అక్కడ కూడా చాలా అన్యాయాలు జరిగాయి. అసలు బియ్యం కూడా వాళ్ళు ఏమండి వీళ్ళ చేతుల్లో చాలా ఖర్చు పెడుతున్నారు రూపాయి, భక్తులు ఇచ్చే విరాళాలే కదా. అక్కడ కూడా సరైన బియ్యం పెట్టకుండా, అంటే మంచి బియ్యం వాడకుండా ఈ దొడ్డు బియ్యం అంటాం చూడండి, లావుగా ఉండేది, అది వాడి మజ్జిగ పోసి పల్చగా
ఆదరువులు ఇవ్వకుండా అక్కడ కూడా మోసం చేశారు. ఏమండి, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాడు ఎవ్వడు జీవితంలో బాగుపడ్డు. మనకు ఆల్రెడీ వాళ్ళకే ఎక్స్పీరియన్స్, వైసీపీ వాళ్ళకే తెలుసు ఆ విషయం ఏంటో, మనం మాట్లాడక్కర్లే. కాబట్టి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో 100% నిజం ఉందండి. లడ్డూ విషయంలో మాత్రం చాలా అన్యాయం జరిగింది, మోసం జరిగింది. ఐ థింక్ ఎలక్షన్స్ అయ్యాకే అనుకుంటా నెయ్యి వెనక్కి వెళ్ళిపోయింది, గుజరాత్ నుంచి ఎక్కడి నుంచో వచ్చింది, క్వాలిటీ బాగోలేదని వెనక్కి పంపించేసేయాలి. దేవుడి దగ్గర వీళ్ళ నాటకాలు ఏంటండి ఒక్కొక్కళ్ళు. ఇవాళ అసలు వైసీపీ మొత్తం క్షమాపణ చెప్పాలి, ముఖ్యంగా సుబ్బారెడ్డే కాకుండా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి తెలుగు వాళ్ళకి. మెయిన్ ఇదంతా కూడా ఈ గోల్మాల్ అంతా కూడా ఈవో ధర్మారెడ్డి ఉన్నప్పుడే జరిగింది అని అయితే సమాచారం అందింది. అంటే ధర్మారెడ్డి హ్యాండ్ కూడా ఎందుకు ఉండదండి, ధర్మారెడ్డి లేకుండా ఏది జరగదు. ధర్మారెడ్డిని 9 ఏళ్ళు ఉంచారు, పెంచుకుంటూ వచ్చారు, ఈవెన్ లాస్ట్ కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చారు కదా, ఈవెన్ రిజల్ట్ వచ్చే ముందు కూడా ఎక్స్టెన్షన్ వచ్చింది ఆయనకి. కాబట్టి ధర్మారెడ్డి హ్యాండ్ లేకుండా ఏది జరగదు. అందరూ కూడా అంటే ఏదో కర్త కర్మ క్రియ అంటారు చూడండి, అలాగా ఆయన అందులో అన్నింటికి. ఓవరాల్గా దీని గురించి చూసుకుంటే ఇప్పుడు దీని గురించి షర్మిల అయితే స్పందించడం జరిగింది. ఆవిడ చెప్పేది ఏంటంటే ఇటు టీడీపీ అటు వైఎస్ఆర్సీపీ ఇద్దరు కూడా నీచ రాజకీయాలు చేస్తున్నారని, నిజంగానే ఇందులో మీరు అన్నట్టు జంతువులు కొవ్వు ఉంటే గనక అది నిరూపించండి అని ఆయనకే చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసిరినట్టుగా మాట్లాడారు. దాని గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏది రుజువు చేయక్కర్లేదండి, వెళ్ళి చూసుకోమనండి. గత ప్రభుత్వంలో ఏం జరిగాయో మొత్తం తీయమనండి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ నెయ్యి ఆవిడే చేయొచ్చు. ఇప్పుడు ఆవిడ కూడా ఇప్పుడు ఒక కాంగ్రెస్ తరఫున ఉన్నారు కాబట్టి లెట్ హర్ గో అండ్ డూ ద రీసెర్చ్. ఇప్పుడు అసలు వాళ్ళు ఎక్కడి నుంచి తెప్పించారు మొత్తం అన్నీ తీసుకోమనండి, ఆవిడకే తెలుస్తుంది. దానికి ఒక ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి చేయక్కర్లే, ఆయనకేమిటి నీచ రాజకీయాలు చేయాల్సిన పని ఆయనకేం లేదు. ఇప్పుడు దీనివల్ల ఆయన కొత్తగా ఇప్పుడైనా గెలవాలా, లేకపోతే ఇప్పుడైనా ఎలక్షన్స్ ఉన్నాయా? కాదు కదా, దేవుడి విషయంలో జరుగుతున్న తప్పిదాలను ఆయన వాళ్ళు చెప్పారు, అంతవరకే. దేవుడితో పెట్టుకోకండి అనేది ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మేము దాన్ని సరి చేస్తున్నాము, భక్తులు సంతోషపడుతున్నారు అని చెప్తున్నారు. కాబట్టి షర్మిల గారికి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ అన్నగారిని అడగమనండి, వాళ్ళు సుబ్బారెడ్డి గారు ఆవిడకి చుట్టమే కదా, ఆయన అడగమనండి. చంద్రబాబు నాయుడు గారిని అడగడం కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఏ రాజకీయాలు చేయాల్సిన పని లేదు. ఈవెన్ షర్మిల కూడా మామూలుగా అయితే న్యాయంగానే మాట్లాడుతుంది ఆవిడ, కానీ ఈ విషయంలో ఆవిడ ఎందుకు ఇలా మాట్లాడారో మనకు తెలియదు, ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారో. కానీ ఆవిడ చేయాల్సిన దాని మీద ఎంక్వైరీస్ ఆవిడ చేసుకోవచ్చు, షీ కెన్ ప్రూవ్ ఆన్ హెర్ ఓన్. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగింది కాబట్టి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి సో ముందు ముందు ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు ముందు అన్య మతస్థులందరినీ ఏరేయాలండి. ఇప్పుడు మీకు ప్రసాదం పనికిరాదు అన్య మతస్థులకి, కానీ డబ్బులు పనికొస్తున్నాయి కదా. క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఏమంటారు, మేము హిందువుల ప్రసాదం తినకండి, నో ప్రాబ్లం, అది మీ విశ్వాసం, మీ దాని గురించి మనం మాట్లాడటంలే. ఏ దేవుడు కూడా నువ్వు ఇది తిను ఇది తినకొని ఎక్కడా చెప్పడు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళ అభిరుచుల మేరకు వాళ్ళు తింటారు. అంతేగాని ప్రసాదం మేము తినము కానీ మీ డబ్బులు మాత్రం మేము తింటామంటే మా డబ్బులు ఎందుకు తింటారు మీరు? హిందువుల డబ్బులు తినకండి మీరు, అది ప్రతి పైసా హిందువులు ఇచ్చేది. కాబట్టి మీరు వెళ్ళి మీ చర్చిల్లో పని చేసుకోండి, లేదు మీరు ఎక్కడ మీకు పని దొరికితే అక్కడికి వెళ్ళండి. కానీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో టీటీడీలో మీరు పని చేయకండి. ముందు అన్యమతస్తుల్ని ఏరేయాలి అక్కడ. రెండోది అన్యమత ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి గత 5 ఏళ్లలో, వాటిని నిరోధించాలి. ప్రతి ఒక్కటి అంటే వాళ్ళు ఒక స్పెషల్ ఐ పెట్టి స్పెషల్ వ్యక్తుల్ని పెట్టి ఎవరు వస్తున్నారు ఏంటి ప్రతి వాళ్ళ కదలికలు గమనించాలి. ఎందుకంటే చాలా దేవాలయాలు ఇది జరుగుతుందండి, ఇక్కడ ఒకచోటే కాదు. ఈ క్రిస్టియన్ మత ప్రచారాలు జరుగుతున్నాయి, క్రిస్టియన్ మతానికి సంబంధించిన సింబల్స్ అమ్ముతున్నారు. కాబట్టి వాటన్నింటినీ నిరోధించాలి. మనం గతంలో చూసాం, ఒక స్లిప్ మీద ఆ క్రాస్ బొమ్మతోటి ఇచ్చారు వాళ్ళు స్లిప్పులు. సో ఇవన్నీ కూడా నిరోధించాలి. ఇంకా చాలా ఉన్నాయండి. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని అక్కడ ఏ ఆఫీసర్ క్రిస్టియన్ అయినా ముందు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేయాలి, హిందువులకే అక్కడ చోటు ఇవ్వాలి. తర్వాత హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద తప్పకుండా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి.